చుట్టాలు పెళ్లి చూసి పప్పనం తింటే పద్ధతిగా ఉంటుంది. ఆ తర్వాత కూడా పక్కనే ఉంటాం, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాం అంటే ఆ పెళ్లి కొడుకు వచ్చే కోపాన్ని కామెడీగా చూపించి మనల్ని నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మనందరూ ఇలా కలుసుకున్నాం కదా, మనలో ఎవరు అందంగా ఉన్నారంట? నువ్వే. అరే వెంటనే ఎలా చెప్పేశారు? కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేయాలి. అందం అంటే మంద అందం. ఇది నిజం. నీకెలా తెలుసు? ఇది కామెడీ షో కదా, ఎవరైనా కామెడీ చేసేవచ్చు. అదంతా కాదు, అందం అంటే నాది. సూపర్. లాస్ట్ కామెడీ పంచ్ అనసూయదైతే రోజా గారు. నాయనా పెళ్లి కొడుకుని తీసుకురండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి బాలచంద్రుడి కన్నా. అరే మీ ఇద్దరు కెమెరాలో కనిపించడానికి పోటీ పడొచ్చు, మరి నేను కనిపించినంత పోటీ పడకూడదు. ఒప్పుకుంటూ వచ్చారు. ఏంటి నాయన అంత డల్లుగా వస్తావు? హైపర్ ఆది పెళ్ళంటే ఎలా ఉండాలి? హైపర్ మీద రావాలి. ఇంకా నయ్యం డైపర్ మీద రావాలన్నా. పెళ్లి గురించి అన్ని తెలిసి కూడా హైపర్ మీద ఎలా వస్తారా? వాడు ఎవడో బైపాస్ సర్జరీ చేయించడానికి బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళాడంట. అట్టుంటది. అన్ని తెలిసి ఎందుకయ్యా చేసుకోవడం? అదిగో అక్కడ ఉందే మా అమ్మ, చేసుకోకపోతే కోసుకుంటానంది. చేసుకుంటే నేను కోసుకోవాల్సి వస్తుంది అంటే విందు. అమ్మ ప్రేమకి లాజిక్లు ఉండవు కదా. మనం మేడ మీద ఆడుకుంటుంటే కింద పడ్డావంటే కాళ్ళు తిరగొడతా ఉంటది. పడితే ఎలా తిరుగుతాయి తెలియదు అమ్మకి. నువ్వు పెళ్లి చేసుకోవడమే మీ నాన్నగారు ఆఖరి కోరికరా. ఆయన పోతూ పోతూ నేను పోవాలని కోరుకున్నాడు అనమాట. ఇంతకీ ఇది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే అండి. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మనసును పంచా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనసుని ఇంకొక అమ్మాయికి పంచాల్సి వస్తుంది. మనసు అనేది ఒకరు మాత్రమే పంచాలి. నీ మనసు మాత్రం మైత్రివనంలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి పంచుతావు, అది మాత్రం ఒక్కరికే పంచాలి. అసలు పెళ్ళంటే నాకు తెలుసురా, పెళ్లి అనేది లాటరీ టికెట్ లాంటిది. 1,000,000 మందికి ఉంటే ఎవడో ఒకడికో ఇద్దరికి అదృష్టం కలిగింది. కానీ కొనకుండా ఉండలేరు. ఇది కూడా అంతే, చేసుకోకుండా ఉండలేరు. బాబు, భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. ఇటు చెప్తున్నాడు ఇది. పక్క తప్పుకోండి, మాకు కొంచెం గ్యాప్ ఇవ్వరా? అక్కడ ఒక ఆవిడ ఉంది, మేము చూడక్కర్లేదా? కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అంశం చూడడం అంత అవసరమా? చావబోతున్నప్పుడు చివరి కోరిక కూడా తీర్చరేంట్రా? ఏంటయ్యా తమ్ముడు అలా ఫీల్ అయిపోతా? పెళ్లి చేసుకున్న తర్వాత చూడు మీ ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నాము. మరి ఆ తలకి దెబ్బ ఏంట్రా? ఆ కర్ర తగిలింది. చపాతీ కర్రేగా. అదేలే. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు లాగిన్ అవుతుంటాయి. వాటిని మనమే లాగౌట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యావో, ఎన్నిసార్లు లాగౌట్ చేసావో చెప్తే లాగితే అంతది అది. మా ఆయన అలాంటి వాడేం కాదండి. మా ఆయన స్వాతి ముత్యంలో కమలాసన్ టైపు. ఏంటి స్వాతి ముత్యమా? స్వాతి బుక్ లో వచ్చే సందేహాల్లో సగం సందేహాలు ఇడివే. భార్యాభర్తల బంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చెప్పిచ్చు కొడితే తోలు ఉడుద్ది అన్నాడు. ప్రతి ఒక్కడు ఈ డైలాగ్ ఒకటి చెప్తారు. అక్కడ పెదరాయిల్లో మోహన్ బాబు గారు సౌందర్యకి రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి వినాలి, వినింది. నువ్వు ఎవడో నాకు చెప్పడానికి, అది నేను నీకు రెమ్యునరేషన్ ఇచ్చి. పెళ్లి కూతురు తీసుకురండి. అబ్బా, పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు తమన్నాలనే తయారవుతారు, పెళ్ళంగా మారాకే తన్నేలా తయారవుతారు. ఏమండి కొంచెం జరగండి. అబ్బా అబ్బా ఇంకొంచెం జరగండి. ఎందుకు ఇన్ని చేసుకో, నేను వెళ్ళిపోతా. లేకపోతే వసాయ్ చూడవే, ఇంత అందగా నాకు నీ నిచ్చి కట్టబెట్టారు. అంత అందమే నీ చెల్లిని ఇడికిచ్చి పెళ్లి చేస్తారా? ఎవడి కరువుకు వాడే బాధ్యుడు రా. ఒరే తోడళ్ళు, నీ అందం గురించి మాట్లాడుతున్నా, మరి నా అందం పరిస్థితి ఏంటి? కొంతమంది మనుషుల గురించి దోమలు కూడా ఆలోచిస్తాయి. ఈడి రక్తం తాగాలా, ఈడికే రక్తం ఇవ్వాలని. అలాంటి మనిషి నువ్వు. నీకెందుకు అందమైన అమ్మాయిలు? అమ్మా ఏం చేస్తున్నావు తల్లి? ముందు బియ్యం పెట్టారుగా, రాలేరేస్తుంది. ఇంకా టైం ఉంది, ఆపు. అసలు భార్య గురించి నీకేం తెలుసు? సహనం, ఓర్పు, జాగ్రత్త ఎప్పుడు వస్తాయో తెలుసా? చేపల కూర తినేటప్పుడు. ఎలా ఉన్నావేంటయ్యా? ఏం చేస్తావు అసలు నువ్వు? మా ఊర్లో దిష్టి బొమ్మల వ్యాపారంలే మాది. ఆ వ్యాపారంలో అంత లాభాలు వస్తాయా? ఎందుకు రావు? ఎదిగే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నంత కాలం దానికి లాభాలు వస్తానే ఉంటాయి. ఆ హోమంలో నూనె పోస్తా ఉండమ్మా. ఎంతసేపటి వరకు పోయమంటారు? మనం కూడా వాళ్ళేగా అయ్యే వరకు పోతానే ఉండాలి. ఇక్కడ ఉందా రేఖ? నీకు అదృష్ట రేఖ లక్కలా పట్టుకుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు అంబానీ అంత గొప్పడో అవుతావు. అంబానీ అయినా నీతో అంబానీ వెనక తిరగాల్సిందే కదా. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అమ్మో, ముహూర్తానికి టైం అయింది. అయ్యో టైం అయిందా?
అడు చూడమ్మా అక్కడ అరుంధతి నక్షత్రం కనపడుతుంది కదా ఏదిరా మాకేం కనపడట్లేదే సరిగ్గా చూడవయ్యా నాకు క్లియర్ కనపడుతుందిగా. నువ్వంటే పశుపతిరా నీకు ఎక్కడున్నా అరుంధతి కనపడిద్ది నువ్వు అమ్మాలి అంటే అది బొమ్మాలి అనుకుంటూ వస్తుంది మాకెందుకు కనపడిద్ది నాయన ఈ కార్యక్రమంతో మీ పెళ్లి ఘట్టం అయిపోయింది. సంవత్సరం తిరిగే లోపల 6 కిడ్స్ ఆడుకుంటూ ఉండాలి. మీరు ఎంపైర్స్ లాగా బాగానే చెప్తారు 4, 6 అని కొట్టేవాడికి తెలుస్తుందా బాధ. అలా అంటావేంట్రా? నీకు పిల్లలు పుడితే ఐఐటి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు జాయిన్ చేయమని. వాళ్ళు పాలు తాగటం పాకటం ఇవి కూడా ఐఐటి జేఈ పద్ధతుల్లో నేర్పిస్తాం జాయిన్ చేయమంటారు. వాళ్ళేం పోయింది. ఒరే తమ్ముడు అసలైన ఘట్టం వచ్చింది. నీకు ఘట్టం గురించి చెప్పాలరా. ఏంటి నవ్వుతావేంటి? ఘట్టం గురించి ఒక గొట్టం గారు చెప్తుంటే నవ్వు వచ్చింది. ఆడవాళ్ళు మనం లొంగ తీసుకునేది ఈ టైంలోనే. నిన్న ఒకరు లొంగ తీసుకోవాలంటారా? ఎప్పుడెప్పుడు లొంగిపోదాం రెడీగా ఉంటాం. పాల గ్లాస్ పట్టుకొని అమ్మాయి వస్తుంది, సగం తాగాలి. నేనంటే అప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. అప్పుడే ఇదిగో అమ్మాయి ఒంగోని మన కాళ్ళకి దండం పెడతా. మనం లేపేటప్పుడు నాకంటే నడుము పట్టేసింది అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. ఒరే ఆడు మాటలు పెట్టి చూడు. నేను చెప్పిన వాటి గురించి కొంచెం ఆలోచించు. ఒరే ఇందులో నీ ఆయాసం వాడు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడ ఉందరా? తగలయ్యా వెళ్ళండి. మీ ట్రైన్ టైం అయింది మొత్తం వెళ్ళిపోండి. ఉన్నదే చిన్న ఇల్లు అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? నువ్వేంటి వెళ్ళవా? ఇది మా శోభనం. ఇప్పుడు ఉంటది చూడు. నువ్వు ఎదురొచ్చా చూడు. ఏంటో మీరు మళ్ళీ వచ్చారేంటి? అక్కడ ట్రైన్ మిస్ అయింది అయ్యా. ఇక్కడ పడుకుని వెళ్తాం రాత్రి. ఏంటి ఇక్కడ పడుకొని వెళ్తారా? శోభనం రా. అది ట్రైన్ మిస్ అయితే లారీయో వెళ్ళి ఎక్కాలండి. అప్పుడే నేను చెప్తున్నానండి, ఎవరు వినలేదు. ఒకసారి దాని మాట లారీ ఎక్కాలంటారా? లారీలో ఎలాగెళ్తామయ్యా? పొద్దున్న ట్రైన్కి వెళ్తాం. ఈ రోజు ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వరా? లేడీ గెటప్ తో శోభనం అంటే ఎవ్వడు అడ్డురాడు. ఒరిజినల్ లేడీతో శోభనం అంటే అన్ని అడ్డంకులే. మా శోభన కూడా ఇలాంటి గదిలోనే జరిగింది. ఎవరిదైనా గదిలోనే జరిగింది, గ్రౌండ్ లో జరగదు. మీ ఇద్దరు శోభనాలు పక్కన పెట్టండి గాని నా శోభనం గుర్తు చేసుకుంటే అది శోభనం రాత్రి. బయట ఉరుములు మెరుపులు బడబడబడబడి అమ్మాయి భయపడ్డ అమ్మాయిని మనం ఏం చేస్తాం? వదిలేసాం. రెండో రోజు తలుపు పటా 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 పటా. రెండో రోజు అమ్మాయి కంగారు పడ్డ అమ్మాయిని మనం ఏం చేయలేం కదా. నీ మంగళవారం మాట్లాపి పడుకో. ఏమండి మా ఆయనకి జ్వర పడితే గానీ నిద్రపోడండి. ఏంటి బొగడగాడికి మళ్ళీ జోల పడరా? బోయవాని వేటుకి గాయపడిన ఇలా పడుకోరానికి దండం పెడతా. శాంతి ఈ వాయిస్ ఎందుకు నాకు నచ్చట్లేదే. ఇప్పుడు నిన్ను నిద్రపుచ్చడానికి సింగర్ సునీత సిద్దికి శ్రీరామ్ వస్తారంట. మొత్తం పడుకోండి. తెల్లారితే వెళ్ళిపోతారు, మనం శోభనం చేసుకోవచ్చు. ఓకేనా? కాసేపు పడుకోవే. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా లేవండి. టైం పడిపోయాడు. ఇదేంట్రా లేవడేంట్రా? సారీ ఇటు చనిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అదేంటండి వాళ్ళ ఆవిడ కన్నా మీరు ఎక్కువ ఏడుస్తున్నారు. వీడి గురించి కాదే, ఇప్పుడు శోభనం శోభకం అని చెప్పి 3 నెలలు ఆపుతారు. అది నా బాధ. బాబు 3 నెలలు కాదు, మొత్తం 6 మాసాలు. ఇది వాళ్ళ అత్తగారి లెక్క చెప్తున్నట్టుంది. ఇలా జరిగింది ఏంటి రోజా గారు? పాపం అమ్మాయి అందంగా వచ్చింది అనుకున్నా గానీ మొత్తానికి అందరూ కలిసి దిష్టి పెట్టేశారు. బాగుంది, సరదాగా అనిపించింది. వెరీ నైస్. బాబు గారు బాగుంది, అది బాగా ఎంటైన్ చేసాం. థ్యాంక్ యూ. మన ఆది స్కిట్ లో ఎంట్రీ ఇస్తుందో లేడీ. తనతో జోడీ కోసం ఆది చేశాడు చాలా హడావిడి. కానీ ఎందుకో తెలీదు అందరిలో మొదలైంది అంతులేని అలజడి. అసలు ఇంతకీ ఎవరనేగా ఆ లేడీ జోడీ? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. నాగబాబు గారు, ఆహా మీ ఇద్దరిని అలా చూసి ఎన్ని రోజులైందండి బాబు. మీరే లేక Come on boys, with full spirit. జబర్దస్త్ అంటే ఇలా ఉండాలి. ఆవిడ పక్కన ఆయన ఉండాలి, ఆయన పక్కన ఆవిడ ఉండాలి, నా పక్కన అనసూయ ఉండాలి. 25 ఎపిసోడ్లకు ఒకసారి పేమెంట్లు పెంచు. అబ్బా ఎలక్షన్ రిజల్ట్ ఎలా అయినా ఉండని, మీరిద్దరు ఉంటేనే జబర్దస్త్ రిజల్ట్ బాగుంటది. మేము జస్ట్ చుక్కలు లాంటి వాళ్ళం. మేము లేకపోయినా పెద్ద ఒక్కలే ఉండవు. కానీ మీరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరు లేకపోతే మొత్తం చీకటి అయిపోయింది. ఆ చీకట్లో వీళ్ళంటి వాడికి ఏదైనా పని ఉంటుంది, మేమైతే ఏ పని చేయలేం.
ఒక హోటల్కి వెళ్ళా బిర్యానీ తింటగా వచ్చింది మీరు సింగిలా అని అడిగింది నేను సిగ్గుపడుతూ అవునండి అన్నాను. తర్వాత ఏం చేసిందిరా? నా పక్కన ఉన్న చైర్ తీసుకెళ్లిపోయింది. మన దరిద్రం ఎప్పటికీ ఇంతేరా. ఇంకా ఆ అవినాష్ గాడు సాయి కుమార్ వదలనట్టు మన దరిద్రం ఎప్పటికీ మనల్ని వదలదు. మనం చూస్తేనమ్మా బెట్టింగ్లు అని చెప్పి అక్కడ ఇక్కడ 10 లక్షలు అప్పు చేసాం. ఇప్పుడు ఎవరు తీరుతారు? జాబ్ లేదు, పెళ్లి లేదు, సెటిల్ అవ్వట్లేదు. నేను చెప్తారా రే, మనం మంచి ప్రోగ్రామ్ ఒకటి పెడదాం. ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు. డి జోడీ లాగా జబర్దస్త్ జోడీ అని ఒక ప్రోగ్రామ్ పెడదాం. నేను జోడీని తీసుకొచ్చేస్తా. ఆ జోడీనేనా? జోడీ అంటే నువ్వు ఇంకొక అమ్మాయిని తీసుకురావాలి. నువ్వు వాళ్ళిద్దరిని తీసుకొచ్చావు అనుకో, జోడీ 3D అయితే తర్వాత CD అయింది. అయితే ఓ పని చేద్దాం రా, అనసూయ గారిని యాంకర్ గా పెడదాం రా. అనసూయని యాంకర్ పెడితే నాకు జోడీ ఎవరు ఉంటారా? యాంకర్ ను మారుద్దాం. ఎవరు? శ్రీముఖిని పెడదాం. అవునా? జబర్దస్త్ జోడీకి శ్రీముఖిని యాంకర్ గా పెడదాం. ఈ రహస్యం మన మధ్య ఉండాలి. ఓకేనా? రహస్యం అంటే ఏంట్రా? అందరికి విడివిడిగా చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పేదాన్ని రహస్యం అంటారు. గుర్తుపెట్టుకో. నేను వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పాట పెడితే బాగుంటది కాబట్టి నా రేంజ్ పాట ఏదైనా ఉంటే పెట్టండి ప్లీజ్. ఏంటది? ఎలా ఇచ్చాను ఎంట్రీ? మామూలుగా వాహనాలు సౌండ్ చేసుకుంటూ రావడం చూసాం, మనుషులు సౌండ్ చేసుకుంటూ రావడం చూసాం. ఫస్ట్ టైం సౌండ్ చేసుకుంటూ వచ్చింది. చిన్నగా బయట ఎవరైనా విన్నారంటే మల్లెమాల అరుంధతి 2 ఏమన్నా స్టార్ట్ చేశారు అనుకుంటారు. అయినా నీతో నాకు మాట్లాంటి. నాగబాబు గారు Hi Srimuki, how are you? సూపర్ సార్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. హాయ్ శ్రీముఖి. హాయ్ రోజమ్మా, మీ గురించి చెప్పాల్సిన అవసరం ఎలా లేదు. ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ముఠా మేస్త్రి టైంలో ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. మళ్ళీ వేసావా? అబ్బా మీరు కూడా ఏంటి అదృష్టప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పటికి ఎలాగ ఉన్నారు ఏంటి? ఆదికి జెలస్. అయినా అది ఇలా రా. ఎందుకు? అమ్మో నువ్వు పిలిస్తే అసలు రాకూడదు. ఇలా రా. ఏంటిది? ఆడదానిలో సిగ్గుపడతారేంటి? నువ్వు మగాళ్ళ పైన పడతావేంటి? అది కాదు, అది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆ. నేను సింహం ఒకేలాగనమాట. అది మేకప్ వేసుకోదు, నేను వేసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు చెప్పాల్సింది అది కాదు. చూడప్ప సిద్ధప్ప శ్రీముఖి చంద్రముఖి లాంటిది. దానికి దెయ్యం పెట్టింది, దీనికి పట్టలేదు, అంతే తేడా. మిగతాదంతా same. అను అయ్య బాబోయ్, రోజులో భోజనం చేయటం మర్చిపోతారు, భజన చేయటం మాత్రం మర్చిపోవట్లే ఎవడు. ఇద్దరు యాంకర్ల హగ్గు చేసుకున్నారంటే అక్కడ బగ్గుమంటూ కాలిపోతున్న వాసన ఏదో వస్తున్నట్టే లెక్క. వాళ్ళిద్దరు పలకరించుకుంటారు. ఆ ఇన్నర్ వాయిస్ నేను చెప్తా వినండి. అను ఏ మాటగా మాట చెప్తున్నాను, జబర్దస్త్ లోని యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఇంకెన్నాళ్ళు ఈ షో నువ్వే చేస్తావే, ఎవరికి వదలవా ఇంకా? సరే బై ద వే కొంచెం స్లిమ్ అయినట్టున్నా. ఇది కూడా స్లిమ్ అయింది, నేను ఎప్పుడు అవుతాను? ఇదంతా పక్కన పెట్టేస్తే అవన్నీ మా ఇంటర్ వాయిస్లు కాదు కానీ షో స్టార్ట్ చేద్దామా? షో స్టార్ట్ చేయాలంటే ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటది. ఎంతమంది ఉంటే వాళ్ళందరూ మాతో డాన్స్ చేయాలి. ఓ అదన్నమాట, మీరు రావాలంట. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిలు దాచి పట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. అమ్మాయి అది ఇలాంటి ఆనందం మళ్ళీ మళ్ళీ రాదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. అదంతా పక్కన పెట్టి ఆనందం సంగతి పక్కన. కానీ ఇప్పుడు పట్టు పట్టు చేయబట్టని నా చేయి పట్టుకున్నావు, చిన్నదాన్ని చెంగిబట్టని శ్రీముఖి చెంగు పట్టుకున్నావు. అంటే నాకంటే తను చిన్నదానా? ఇంత మంచి పాటలో ఇన్ని స్టెప్పులు వేస్తే అవన్నీ మర్చిపోయి తిరిగి తిరిగి ఏజ్ దగ్గరికి వచ్చారు చూసావా? సర్లే కానీ అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ జోడిని పిలిచేద్దాం. అంటే సుధీర్ రష్మి గారు ఎలాగైతే ఉంటారో, ఒక పక్క ఆది గారు, ఇంకో పక్క అన్షయ్ గారు. సో మా జబర్దస్త్ జోడీ. మరి నీ గురించి చెప్పవా? నేను సుధీర్, ఆవిడ రష్మి అనుకో, నువ్వు ప్రదీప్, ఇద్దరు మేల్ యాంకర్సేగా. అదనమాట. సో ఏమాత్రం ఆలోచించకుండా మా జబర్దస్త్ జోడీలోని మొదటి జోడికి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. మీ కెమిస్ట్రీ చూస్తుంటే ఈ జోడీని మీరే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఇంకేం చేస్తాం, తప్పదు. ఈ జోడి ఓకే, సో ఈ జోడీని సెలెక్ట్ చేసుకున్నారు మా ఆది గారు. కంగ్రాట్యులేషన్స్. సో జబర్దస్త్ జోడీలో ఇప్పుడు నెక్స్ట్ జోడీకి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బా
ఎన్నాళ్ళు దాచావే పిల్ల. ఈ జోడి నాకు కావాలబ్బా. ఎందుకు తన ఫేస్ లో గ్రేస్ కనిపిస్తుందా? నాకెందుకో గ్రీస్ కనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంటే ఎక్కడైనా పర్ఫామ్ చేస్తుండే వాళ్ళ? కొంపదీసి ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీరు చూడాలనుకుంటున్నారా ఏంటి? అంటే ఎంకరేజ్ చేయడానికి బాగుంటది కదా. అది చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ గా దుప్పట్లు కప్పుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసే పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మన జబర్దస్త్ జోడీలో మూడో జోడీకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ దెం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం. ఈ దారుణం చూడలేనురా. ఈ జోడి కూడా నాకే కావాలి. అవునా? Yes. షూరా? Yes. ఓకే, సో ఈ జోడీ వెళ్ళిపోతుంది మానసీయ గారికి. జబర్దస్త్ జోడీలో ద లాస్ట్ జోడీ. లెట్స్ వెల్కమ్ దెం. అటు 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 అని నడకలు ఎక్కడికో, ఏ లండన్ డ్రైవర్. ఏంటి అని అవ్వటం ఏంటి? పాత సినిమాలో రామిరెడ్డి అమరీష్ పురి క్షుద్రపూజలు చేసేటప్పుడు అవుతారు అట్లా. వాళ్ళలాగా అందంగానే నవ్వానుగా. వాళ్ళు నవ్వితే ఎంత అందంగా ఉంది. మరి నేను నవ్వితే? స్కూటీకి యమహా సైలెన్సర్ బిగించినట్టుంది. ఇంటికి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏంటది? Performance కాదురా, Performance రా? అయినా నువ్వు మాట్లాడుతుంటే భలే సరదాగా ఉంది. ఏదో ఇంకో ఏమైనా మాట్లాడచ్చుగా నాతో. అంతేనా? నేనంటే ఇష్టం లేదా? ఎందుకురా ఇష్టం? ఇప్పుడే కదా కలిసాను. అంతేనా? నన్ను వదిలేస్తున్నావారా? ఓరా పోనాడు. సో జబర్దస్త్ జోడీలో ఇప్పుడు ముందు మనం జరుపుకుపోతున్న రౌండ్ పేరు పాథటిక్ రౌండ్. మరి ఈ పాథటిక్ రౌండ్ లో రాబోతున్న ఫస్ట్ జంట ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఏమో ఇవి రెండు ఉప్పల బాలు వీడియోలు విత్తరడిగా చూసినట్టున్నారు. కాదా, అది అంత బాగా పర్ఫామ్ చేసి మొత్తం ప్రాణం పెట్టి పర్ఫామ్ చేస్తుంటే అలా బాగా మాట్లాడుతున్నా. పర్ఫామ్ చేశారా? ఆ. అరే నువ్వు ప్రేమ ప్రేమ అంటే ఏదో చేసావు ఏంటది? ఒరే అది డాన్స్ చేస్తున్నావా? మీ మనవరాలకు బారసాలు చేస్తున్నావా? ఏంటి అది? పాథటిక్ రౌండ్ లో సెకండ్ పర్ఫార్మెన్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ ది సెకండ్ జోడీ. ఊరుకో హృదయమా, పెనైరాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. ఒరే పాథటిక్ సాంగ్ లో కూడా నీ పత్యాపారం ఎక్స్ప్రెషన్ ఏంట్రా? మరి మన జబర్దస్త్ జోడీలో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇస్ రొమాంటిక్ రౌండ్. మరి ఈ రొమాంటిక్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఏ జోడీ వస్తుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఒరేయ్ ఆ పర్ఫార్మెన్స్ ఏంట్రా? ఇద్దరు గుడి బయట చక్కెర పొంగల్ కోసం అడుక్కుంటున్నట్టు అది ఏంటది? సో జబర్దస్త్ జోడీలో లాస్ట్ రొమాంటిక్ రౌండ్ లో రాబోతున్న చివరి జోడీ ఎవరితో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కాల ఏంట్రా షాక్ కొట్టిన కోతిలాగా ఎగురుతున్నావు? అది ఇలా రా, ఒక విషయం మాట్లాడాలి. అన్షి గారు నన్ను వదిలేస్తున్నావారా? మూతి పగల కొడతాను రా పో. ఇదిగో అది ఈ జోడీలను చూస్తుంటే షో ఎప్పుడు మూసుకుపోతుందో నాకు తెలియదు కానీ ఇదిగో అలాంటివేంటి? కాసేపట్లో స్పాన్సర్స్ రాబోతున్నారు. జబర్దస్త్ జోడీ మామూలుగా ఉండదు. స్పాన్సర్స్ అన్న బౌన్సర్లు వచ్చారు. మీ షో మొత్తం లైవ్ లో వస్తుంది. చీపురి గట్లు కోడిగుడ్లు అన్ని రెడీ. అంటే మాకు 10 లక్షలు. 10 లక్షల మీ షోలో శ్రీముఖి అరిచిన అరుపులకి టీవీ ముందు ఇద్దరు చచ్చారు. మీరే రివర్సల్ 20 లక్షలు ఇవ్వాలి. బాయ్ అది. నేను జబర్దస్త్ యాంకర్ ని. అయ్యో బాబోయ్. ఏంటి మా పేమెంట్ సంగతి ఏంటి? ఇట్రా మొత్తం ఇలా రండి మొత్తం. ఒక్కనదంతా అందరు పడండి. సామూహిక కిక్. వెల్కమ్ టు శ్రీముఖి ఆన్ జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్. బాబు గారు ఎలా అనిపించింది స్కిట్? శ్రీముఖి మాత్రం యాక్ట్ చేసిన రెగ్యులర్ యాంకర్ అలవాటు కాబట్టి చాలా అలవాటుగా చేసింది. షీఈస్ గుడ్. అండ్ అది మిగతా స్కిట్ అంతా బాగా ఎంటైన్ చేశారు. డైలాగ్ సూపర్, వెరీ గుడ్. రోజా గారు
హాయ్ శ్రీముఖి. హాయ్ రోజా గారు. రావటం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో కొత్త కళ వచ్చింది జబర్దస్త్ సెట్ కి. జబర్దస్త్ జోడీ టైటిల్ బాగుంది కానీ జోడీలో పిచ్చెక్కిస్తున్నారు అసలు బాబోయ్. ఆది గారి పంచెస్, మీ ఎనర్జీ లెవెల్స్ రెండు బాగున్నాయి. థ్యాంక్ యూ. వెరీ నైస్. పంచులకి ప్రాసలకి మధ్య జరగబోతోంది మహాయుద్ధం. అవి విని నవ్వుకోవడానికి జనమంతా సిద్ధం. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను, టవల్ ఇవ్వు. ప్రతిరోజు కూడా టవల్ మర్చిపోతారండి. నేనేమో ఇప్పుడు టీ చెయ్యాలి. నేను ఈ పనే చెయ్యాలా ఆ పనే చెయ్యాలా? అలాగే ఆ తడికాలతో అలా తొక్కొని రండి. అది కూడా నేనే తొడవాలి. ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరు. రాత్రి కనీసం పడుకునేటప్పుడు లైట్ అయిపోయారా అండి? కిరాణి కొట్టోడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఏమి ఇప్పుడు నేను స్నానం చేసి తప్పు చేశానా, నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానా? జస్ట్ టవల్ అడిగిన పాపానికి ఈఫిల్ టవర్ అంత చర్చ పెట్టిందండి ఇది. యూట్యూబ్ లో హైపర్ ఆది అది చేశాడు ఇది చేశాడు అంటే ఏదో చేస్తాడని పెళ్లి చేసుకున్నానండి. వాళ్ళదేం పోయింది, హైపర్ ఆది అంతరిక్షంలో కూడా వెళ్ళాడని రాస్తారు. మనం ఏం చేయమంట? నా దృష్టిలో పెళ్ళాము యూట్యూబ్ రెండు ఒకటేనండి. చూసిన వెంటనే ఏముంది ఇందులో అని చూస్తాం, చూసిన తర్వాత ఏముంది ఇందులో, ఏముండదు, అలాగే ఉంటది వారం. మనకు ఆ పెళ్లిలో తలకి బాసికం కడతారు కదా, అందరూ అది బాసికం అనుకుంటారు. కాదు, అది పెళ్లి అనే తలనొప్పికి తాయెత్తది. ఆ తాలి కట్టగానే ఆ తాయెత్తు తెస్తారు, మన తలనొప్పి తెస్తారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది నిజం. కానీ పెళ్లి చేసుకుని ఆ స్వాతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నామండి, ఇది కూడా నిజం. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము, విడిచి ఉండలేము, అదేనే పెళ్ళామంటే. మరి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చవరం అయితేనే కదా వివరం తెలిసేది. పోయి టిఫిన్ తీసుకురాబో. ఉంటే ఒకటే తలనొప్పి. అనసూయ గారు బాగా తలనొప్పిగా ఉంది, ఒక చిన్న స్టెప్ వేద్దాం ఏంటి? తలనొప్పిగా స్టెప్. మరి మీరు కొరియోగ్రఫీ చేస్తారా? నేను డాన్స్ కొరియోగ్రఫీ చేయటం షీ టీమ్స్ అన్నిటికీ సుధీర్ కమిషనర్ గా పెట్టినట్టే ఉంటది. చాలా డెవలప్ అయ్యాయి డాన్స్ లో. ఆపేసరే ఆవిడ వెయ్యండి, లైన్ అయ్యండి. శోభనం గదిలో అందరు కూర్చొని కానివ్వండి కానివ్వండి అంటే ఏం చేస్తాం? అలాగే పెళ్ళాం పక్క నుండి లైన్ అయ్యండి లైన్ అయ్యండి అంటే మనం ఏం చేస్తాం? అనసూయతో డాన్స్ చేస్తే ఏదో సాధించాము అన్న ఫీల్ ఉంటది. మరి నాతో చేస్తే బతికి ఏం సాధించావు అని బాధ ఉంటది. శబా. ఏంటి కూర? మూసుకొని తినండి. అది కూడా లేదా మాకు? అంత స్వేచ్ఛ ఉన్న మన దేశంలో కూరలో ఉప్పు ఎక్కువ అయితే చెప్పే స్వేచ్ఛ లేదండి మనకి. ఎక్కడికి అవన్నీ? ఇది కొత్త చీరలు కొన్నాను కదండి, పాత చీరలు డొనేట్ చేద్దామని. దేనికి? ఆకలితో ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదండి. నీ సైజు బట్టలు వేసుకునే వాళ్ళు ఆకలితో ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ పెట్టు. ఏదైనా సరే మీరు మారిపోయారండి. మీకు ఎలాగైనా సరే పంచాంగం చూపించాలి. ఆ పంచాంగాల మీద నాకు నమ్మకం లేదు, తీసేయి. అసలు మీరు నన్ను ఎలా ప్రపోజ్ చేశారో నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి మళ్ళీ నువ్వు బోర్డు, మళ్ళీ ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి నువ్వు మళ్ళీ బోర్డు పెన్సిల్ నీ పక్కన. పంచాంగాల మీద ఎందుకు నమ్మకం లేదంటున్నానంటే, నేను ఉగాది రోజు అన్ని పార్టీ ఆఫీసులో పూజలు జరిగాయా, అందరికీ మీరే గెలుస్తారు మీరే గెలుస్తారు మీరే గెలుస్తారు. ఆ రోజు పోయింది నాకు నమ్మకం. ఇంకా నాకు జీవితంలో ఆ నమ్మకం మళ్ళీ తిరిగి రాదు. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. నిజమైన అన్నా చెల్లెలా ఉన్నారా? జాతి గర్వపడే పిల్లలను కనమంటే కోతి సిగ్గుపడే పిల్లలను కనింది. ఏంటమ్మా చదువుతున్నావు? అదే రోగాలు అవి తగ్గు మార్గాలని కొత్త పాఠం వచ్చిందిలే. నాన్నగారు, మా కాలేజీలో అందరూ జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్తున్నారు, మీరు డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్తా. దానికి థియేటర్ దాకా ఎందుకే, ముగ్గురు ఎదురుగా నుంచోండి. జురాసిక్ పార్క్ 3Dలో చూసినట్టే ఉంటది.
చిన్నపిల్లలండి, ఎందుకండి అలా మాట్లాడతారు? వాడిని తీసుకొని బయటకు వెళ్తే ఏంటి తాత ఇంకా పోలేదా అని అడుగుతున్నారు. కాదండి నా కొడుకు అంటే షాకుతో వాళ్ళు పోతున్నారు. మరి దీన్ని తీసుకోవచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మేక అనుకోని ఆకులు తినిపిస్తున్నారు. మన బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే మంచిదనే నమ్మకం ఉంటది కదండి ఫ్యామిలీలో. ఇది ఎదురొస్తే వెళ్ళడానికి అసలు దారే ఉండదు. ఇది ఎదురొస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. పోనీ ఇవన్నీ కాదు, వాడిని ఎదురు రమ్మంటే మన కదిలే లోపే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడిని లోపలికి తీసుకురావడం తప్ప ఇంతవరకు నేను బయటకు వెళ్ళింది లేదు. ఏమండి ఏం చేస్తుండ్రు? రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారా? ఎవరు తగ్గట్లే, ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మొన్న బట్టల షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డ్రా వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మొన్న బట్టల షాప్ కొంటారు కదండి, లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రా లో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ఏమండి కొరియర్ ఇచ్చిన మరి ఏం లేదా? ఉందరా, ఒకసారి ఇక్కడే ఉండి చెప్తా. తగలయ్యా ఒక్క డైలాగ్ తో ఎంత నవ్వించాడు. మేము రెడీ అండి నాన్నగారు. పుట్టిన దేశం వదిలేయాలంటే తెగ రెడీ అవుతారు. అదే పుట్టింటికి వెళ్ళమంటే ఒక అడుగు కూడా ముందుకేయరు. పదండి పదండి. నానా నానా రే, నువ్వు మాటి మాటికి నాన్న అనకరా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దేనికి నాన్నగారు? అబ్బా, ఇన్సూరెన్స్ కోసమే పుట్టినట్టున్నావురా. నాన్నగారు ఇక్కడ క్లైమాక్స్ ఇదైనట్టుంది నాన్నగారు. క్లైమాక్స్ కాదే, క్లైమేట్. అదే నాన్నగారు, నా అందం ఏదో పాడేటట్టుకుంది. త్వరగా ఏసీ బుక్ చేయండి. హుస్సేన్ సాగర్ లో హుస్సేన్ కోసం ఎతకటం, నాగార్జున సాగర్ లో నాగార్జున కోసం ఎతకటం, నీ ఫేస్ లో అందం కోసం ఎతకినా ఎక్కడ దొరకదే అది. నమస్కారం, వెల్కమ్ టు ఫారెన్. పొరపాటు మేము వెస్ట్ ఇండీస్ వచ్చినట్టున్నాం. అన్న పదండి. దిస్ ఈజ్ లండన్. ఓ లండన్. దేశం మారినా మీ దేహం మారలేదండి. ఏంటో మీకు అన్ని తిప్పి చూపించడానికి మా గైడ్స్ వస్తారు. గెలిపించండి. ఓ మొత్తం ఇండియా అయిపోయినట్టు ఫారెన్ మీద పడ్డాడు. ఏంటి సార్, ఫారెన్ లో కూడా మాదాపూర్ ఉందా? మాదాపూర్ ఎక్కడ ఎందుకు ఉంటుందా? ఏమో, మీరు అక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనిపిస్తుంది మాకు. కొడితే రక్తం పడిద్ది. మేము కొడితే మాత్రం ఉగాది పచ్చడి పడిద్ది అంటారా? మేము కొట్టినా కూడా రక్తమే పడి చంపుతారే. ఇదిగో ఇక్కడ దగ్గరలో డ్రీమ్ హౌస్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్. కావాలంటే గూగుల్ లో కొట్టండి, డిఎన్ కొట్టండి చాలు. డిఎన్ కొడితే దొరబాబు వీడియోస్ వస్తున్నాయండి. మొత్తం కొట్టండి. డ్రీమ్ హౌస్. సూపర్ ఉందండి డ్రీమ్ హౌస్. అదే ఇందులోనే మీ షూటింగ్ లని. ఆ హౌస్ వద్దురా, కొంచెం ముందుకెళ్తే 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం వస్తుందండి. 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం? బాబు నీ ఫ్రెండే అనుకుంటా. సార్, ఇక్కడ మా గ్లామర్ ని తట్టుకోవాలంటే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవాలి. తీసుకోండి. ఎలా తాగి వీళ్ళు ఎవరు పాడైపోతే ఏం చేస్తారండి? వచ్చే జన్మలో నాకంటూ దేవుడు ప్రత్యక్షం అయితే 2 పళ్ళు బదులు మొత్తం 32 లెవర్లు ఏమని అడుగుతానే. ఈ రోజుకి మీరు అందరు ఇక్కడ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మీ అందరికి స్టార్ హౌస్ అని ఒకటి ఉంది, అది చూపిస్తా. నాన్నగారు ఇక్కడ అడుగుందాం. నాన్నగారు మనం ఎక్కడికి వెళ్ళాలి కదా. ఏమండి, బ్యాగులు డబ్బులు మొత్తం పోయాయండి. నాన్నగారు మొత్తం మన అన్ని పట్టుకుపోయారండి నాన్నగారు. పొద్దున్నే ఏదో స్టార్ చూపిస్తానన్నాడు, ఇదేనా అది? అన్ని పోయిన తర్వాత ఈ మాత్రం ఎందుకు నాన్నగారు, మంటలో పాడేస్తాను. లక్కీ ట్రిప్ అని వచ్చారు, మొత్తం కొట్టేశారు. పోదండి పోదాం, మనం ఇండియా మంచిదండి, పోదాం పదండి. సరే, ఆ వేసాలు పాస్పోర్ట్లు పెట్టండి. అన్ని పోయినాయి కదా, ఈ మంటలో పడేసానండి. మామూలుగానే మన అంతంత మాత్రం ఫేసులు ఇంకా అందులో పడితే ఉంటాయి అంటారు అవి. హలో హలో, మేము కొరియర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి ఆది గారి వెళ్ళవలసిన కొరియర్ పొరపాటున మీకు ఇచ్చారండి. నాన్నగారు ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? ఏదో ఒకసారి నువ్వు ఆ బండి తీసుకో, నువ్వు తాడు పట్టుకో. వానా 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 నానా కిట్ ఎలా అనిపించింది రోజా గారు? బాగుంది. కొత్త ఆర్టిస్ట్ ఒక్క డైలాగ్. లండన్ డ్రైవర్ కరెక్ట్ గా చెప్పాలని చాలా సార్లు ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. ఆ ప్రాక్టీస్ లో మొత్తానికి మారిపోయింది. మీరు కష్టపడి ఇంత పెద్ద స్కిట్ చేయాలని ఒక డైలాగ్ తో అండ్ అది ప్రజెంట్ సిచ్యువేషన్ పంచులతో బాగా నవ్వించారు.
బాబు గారు ఇంకేం చెప్తావు అది నీ గురించి? ఎప్పుడు నవ్విస్తావు, ఎప్పుడు పంచెస్ పడతానే ఉంటాయి. నీ ప్రమేయం లేకుండా వాడు వేసిన పంచి ఇంకా అంటే నీ లక్కి వాడు యాడ్ అయ్యాడు. లక్కీ నింపుతాయి. బాగుంది, మిగతా అన్ని ప్రతి బిట్టు బాగుంది, బాగా ఎంటర్టైన్ చేసావు, గుడ్. ఇది జబర్దస్త్ కొత్త సెట్. ఇప్పుడు ఆది చేస్తున్నాడు స్కిట్, పంచులేస్తాడు ఫటాఫట్టు. దానికి రాజు గారి రియాక్షన్స్ సూపర్ హిట్. అందుకే వాళ్ళ స్కిట్ ఎప్పుడు పర్ఫెక్ట్. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. 2 వారాల నుంచి ఆది అసలు రావట్లేదు, కనపడట్లేదు. రోజా గారు మీరేమైనా చూసారా? మీరు పిలిస్తే వస్తారు. ఆది వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. అనసూయ ఓ అది 2 వారాలు కనిపించినందుకే అలిగినట్టుంది. ఇదిగో అనసూయ ఒకసారి చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్దాం అనుకున్నా. ఎన్ని తగ్గించుకోవాలండి? పేమెంట్ తగ్గించుకోవాలి, ఇలాంటివి తగ్గించుకోవాలి, అన్ని తగ్గించుకోవాలి. అమృతాన్ని దాచుకుని కూర్చోవాలంటే మా వల్ల కాదు. 2 వారాలే కదా అనసూయ? 2 వారాలు అంటే 14 రోజులు. రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు. నీకు ఇదేమన్నా స్కూల్ డ్రెస్ లా కనపడుతుందా? లేదే. మరి ఈ లెక్కలని నాకెందుకు చెప్తున్నావు? 2 వారాలు కనిపించనందుకే నువ్వు ఇంత ఆలోచిస్తే నీ కోసం 2 సంవత్సరాలైనా మానేస్తా. అనసూయ ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. ఒకసారి నవ్వు ప్లీజ్. అది అలా అన్నమాట. ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం. నేను లేనప్పుడు సుధీర్ తో డాన్స్ చేసావంట. నువ్వే చెప్పావన్నాడు సుధీర్. ఈ కథలన్నీ వద్దు, మాకు తెలుసు సార్. జీవితంలో 3 విషయాలు ఎప్పుడు నమ్మకూడదు సార్. WWW వర్క్, వెదర్, ఉమెన్. ఇవి ఎప్పుడు నమ్మడానికి లేదు, ఎప్పుడు పడితే మారుతుంటాయి. మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం, వీళ్ళు సమయస్ఫూర్తిగా హ్యాండ్ ఇస్తారు. బాబోయ్ ఎన్ని సంవత్సరాల నుంచి మనం జబర్దస్త్ చేస్తున్నాం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరికైనా నేను హగ్గించానా? నీకు ఇచ్చాను. అంటే అదేముంది, అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళి మోడీ గారికి హగ్గించారు. అంతకంటే గొప్ప హగ్గా మంది. అనసూయ చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మదిగూడు దాటి వదిలెళ్ళొద్దే, అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే. ఏంటో అలా జరిగిపోతుంది. ఎంతసేపు డ్రీమ్, ఇప్పుడు ఒరిజినల్. లేదు కళ్ళ నుంచి బయటకు వచ్చాడు. ఏమండో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడే అదృష్టం సీట్లోకి వెళ్ళింది, దరిద్రం ప్లేట్ తో వచ్చింది. చాలండి, లండన్ వెళ్ళి 2 వారాల తర్వాత తిరిగి వచ్చారు. ముందు నన్ను కలుసుకోకుండా అనసూయని కలుస్తారు ఎందుకు? హైదరాబాద్ లో దిగ్గానే ఎవడైనా ఎయిర్పోర్ట్ చూస్తాడు, ఎర్రగడ్డ చూడ్డు. అయినా అనసూయ మంచి పొలిటీషియన్ లాంటిదే. హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మరి నేను? నువ్వు శరా మామూలే. హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశం వైపు చూస్తావు, నెరవేర్చమంటే నేల వైపు చూస్తారు. అక్కడేం చేస్తున్నావే? కనిపిస్తున్నా, అగరబత్తులు వెలిగిస్తున్నా. ఈ అగరత్తులు 2 రకాలుగా వాడతారండి. ఒకటి దోమలు పోవడానికి, 2 దేవుడిని పిలవడానికి. ఆ దోమలు బావు. తమరు ఇప్పుడు ఎందుకు ఆవలింతలు తీస్తున్నారు? మగాడు నోరు తెరవటానికి ఉండే ఒకే ఒక్క అవకాశం ఆవలింత, అది కూడా రాకూడదా? భార్య గురించి నువ్వేమనుకుంటున్నావండి? ఇలలో వెలసిన దైవం. మరి మొగుడంటే? ఇంట్లో తిరిగే మౌనం. ఈ ఎదో కబులకేం తక్కువ లేదు. ఆ సురేష్ చూసి నేర్చుకోండి. వాడు డైరెక్షన్ చేసుకుని సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. వాడు నా వల్ల హిట్ కొట్టాడు. నీ వల్ల ఏం చేశారు? వాడు అప్పు తిరిగి ఉన్నప్పుడల్లా కొన్ని కథలు చెప్పేవాడు. నా కథలన్నీ తీసుకొని కలిపి సినిమా తీసి హిట్ కొట్టాడు. అయినా అప్పంటే గుర్తొచ్చిందా, ఆర్పీ టీమ్ లో రాజమౌళి గారు మనకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇచ్చాడు. 2 వారాల నుంచి అతనికి ఒంట్లో బాగాలేదండి. ఎలా బాగుంటది? మందు మానేయడానికి టాబ్లెట్లు వేసుకోమంటే ఆ టాబ్లెట్ కూడా మందుతోనే మింగుతున్నాడు వాడు. అన్నట్టు ఒక విషయం మర్చిపోయా, మన ఇంట్లో కుక్క 2 రోజులు నుంచి కనిపించట్లేదు. కనిపించకపోతే నాకు చెప్తావంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయి. హలో పోలీస్ స్టేషన్, మా కుక్క 2 రోజుల నుంచి కనిపించట్లేదండి. పోలికలు అడుగుతున్నారండి. నీ ఫోటో పంపించేయి.
ఏంటండి తిక్క మాటలు మీకు? అక్కడ మా నాన్న ఊర్లో 2 ఉయ్యాలు కట్టుకుని ఎదురు చూస్తున్నాడు, మన 2 పిల్లలు ఇస్తే దాంట్లో వేయాలని. ఇంకా నయ్యం మీ అయ్యే స్కూల్ పెట్టలా 150 మందిని గారి పంపించాల్సి వచ్చేది. ఏంటండి ఈ మాటలు? ఒక పిల్లాడు పుడితే ఆడు మమ్మీ అంటే ఇలా పట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నిన్ను చూస్తే మమ్మీ అంటూ పరిగెత్తుకుంటారు, ఆడు ఈజిప్ట్ మమ్మీ అని ఉరుక్కుంటూ వెళ్తాడు. అసలు పిల్లలతో మాట్లాడేది భార్యాభర్తల సంబంధం గురించి సుడిగాలి సుధీర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇలాంటివి చెప్పడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడు. మీతో మాట్లాడే బదులు మూసుకుని వెళ్ళొచ్చు. ఎందుకు అమెరికా వదిలేశారు? దాన్ని కూడా మొత్తం తిరిగేశారండి. వీసా సంపాదించి అమెరికాకి వెళ్ళడం కంటే నాసా ద్వారా రాకెట్లు అంతరిక్షంకి వెళ్ళడం బెటర్. అది రాదులే కానీ నువ్వు వెళ్ళు. అమ్మ మహాతల్లి, నీకు ఏ రోజైతే ఆయన కనెక్ట్ అయ్యాడో నా బతుకులో ఒక ఎంట్రీ సాంగ్ కూడా లేకుండా పోయింది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అరే ఆపరా ఆపరా చెప్పు. దొరబాబు వాళ్ళు ఎవరితో సూసైడ్ చేసుకుంటున్నాంట్రా. చూద్దాం పదా. ఎప్పుడున్నాడు? సూసైడ్ చేసుకుంటున్నంటే ఎంత మంది వచ్చిర్రో చూడరా. వాళ్ళంతా వాడి మీద ప్రేమతో రాలా, ఆ పైన కూడా వాడు ఏదైనా పత్యాపారం చేస్తాడేమో చూడడానికి వచ్చారు. వచ్చావా? నువ్వు కూడా నా చావు ప్రత్యక్షంగా చూద్దామని వచ్చావా? ఇంతకీ ఏం జరిగిందిరా? పెద్దలే మా ప్రేమను ఒప్పుకోవట్లేదురా. సరే ముందు ఆ అమ్మాయి ముసుగుది ఒకసారి ఫేస్ చూడాలి. దాని ఫేసే అంతా. నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు. ఇక్కడ ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవరో పట్టించుకోవట్లేదు. నువ్వేమన్నా ఫ్లూటో గ్రహం మీద పులకాలు ఎత్తనా ఉంటావు. నువ్వు కూడా ఇక్కడ ఉన్నావుగా, నువ్వు పట్టించుకోవచ్చుగా. ఒరే నీ కోసం అక్కడ ఒక ప్రొడ్యూసర్ 3 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాడు రా. ఏంటవి? ఒకటి 2 హీరోయిన్లతో, ఇంకోటి అది అమయంతితో, 3వది అవార్డు పిక్చర్ అంటారు ఏదో. అదేంటో? అది మ్రోగింది వీణా అని. అరే అలాంటివన్నీ మానేశాను రా నేను. నాకు ఇదే కావాలి. అసలు దానిలో ఏం నచ్చింది? ఎక్కడ చూసావురా దాన్ని? దీన్ని ఫస్ట్ టైం తాజ్ మహల్ దగ్గర చూసాను రా. తర్వాత చార్మినార్ దగ్గర కలిసాను. ఆ వచ్చేటప్పుడు హుస్సేన్ సాగర్ లో కలిపేసి రావాల్సింది. నువ్వెన్నా చెప్పు, నాకు ఇదే కావాలరా. రే నాలోని ఈ మార్పును చూసి షాక్ అవుతున్నా కదూ. దాన్ని కూడా వదలని నీ ఓర్పు గురించి షాక్ అవుతున్నారా? చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడా మంచోడా? దున్నపోతుకు కూడా జున్ను పాలు పిండే రకం వాడు. మా పెద్దలు మా ప్రేమను ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటా. అప్పుడు దాకా మలయాళం సినిమాలు చూస్తుంటానా? మీకు మలయాళం కూడా వచ్చా? వాడికి లాంగ్వేజ్ తో పని లేదండి, బాడీ లాంగ్వేజ్ తోనే పని. నేను చెప్తున్నా కదా, మీ పెద్దలను ఒప్పించే బాధ్యత నాది, మీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరే నీ మీద నమ్మకంతో దిగుతున్నాను రా. మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. దా మీ ఊరు వెళ్దాం. రే మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకున్నారు కానీ మా ఊళ్ళో పెద్ద మనిషి ఒప్పుకోవట్లేదురా. నేనున్నా కదా, నేను చూసుకుంటాను. మా నాన్న వచ్చాడు. దొరబాబు నీ మీద ప్రేమతో తాత మంచాన్ని పట్టాడు. చెల్లి ఉల్లిపాయలు తరుగుతూ ఏడుస్తుంది. అమ్మ పాత చీర చూస్తూ బాధపడుతుందిరా. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందిరా? పేదరికం తప్ప. వాడు తాత కాబట్టి మంచాన పడ్డాడు, అది ఉల్లిపాయలు వస్తుంది కాబట్టి ఏడుస్తుంది. అది పాత చీర కాబట్టి అది బాధపడ. వీడిని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచానండి. సర్లేండి, వీడిని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని మరీ పెంచాను. ఓకే వదిలేండి. చిన్నప్పటి నుంచి నువ్వేమన్నా ఫుట్బాల్ కప్పెత్తావా లేకపోతే వాళ్ళ కప్పెత్తావరా? బోడి బొకడాగానే ఎత్తుకున్నావు అంతే కదా. పదే పదే చెప్తావు ఎందుకు మాకు? వాడిని పిలిపించాడు, వాడు ఎవడో ఉన్నాడన్నారు. మా ఊరు పెద్ద వస్తున్నాడు, గోపాల్ రాయుడు. గోపాల్ రాయుడు అన్నారు, ఇది పెద్ద లోపాల రాయుడులా ఉన్నాడు. ఇప్పుడు ఈ చుట్ట నేను నోట్లో పెట్టుకుంటే ఎలాగుంది? చేతులకు ఒక చెంబు కూడా ఇచ్చి తెల్లమని చెప్పాలనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటి? ఏంటి సార్ తలదించుకుని మాట్లాడుతున్నారు? తీర్పు చెప్పే ముందు తప్పు చేసిన వాడు అంక కన్నెత్తు కూడా చూడండి రా. అంతేగాని మెడలు పట్టేసి నేను మాత్రం ఒప్పుకోరు. ఇంతకీ ఈ విషయం ఏంటి? నేను ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నానండి. ఈ అమ్మాయి ఎవరు? నేను అంజమ్మ కూతురునండి. తీసుకోరా తాళి కట్టరా ఎల్లి. మా ఊరమ్మాయితో మీ ఊరమ్మాయిని పెళ్లి చేయడానికి ఎవర్రా మీకు ఇచ్చారు అధికారం? ఇక్కడ మైక్ ఉందని కూడా తెలియకుండా పట్టుకున్నావురా. ఇంతకీ మా ఊరు అంజమ్మ కూతురు కదా నువ్వు? పక్కూరు అంజమ్మ కూతురునండి. కుమేయండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, వీడిని ఊరు నేను ఎలవేయండి. నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థమైంది? అనవసర విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఊరు నుండి వెలివేస్తారు. ఓకేనా? నేను రామచంద్రపురం వెళ్ళిపోనా బెంగళూరు వెళ్ళిపోనా? కాకినాడ వెళ్ళి కళ్ళు పమ్ముకో.
పంచుల వర్షం బాగుంది అండ్ మీది అనసూయ గారి డాన్స్ చాలా బాగుంది. బాగుంది, నైస్. బాబు గారు గుడ్, అది బాగుంది, బాగా నవ్వించావు, వెరీ గుడ్. మనం వేరే వాళ్ళ పెళ్లికెళ్తే పెళ్లి చూడాలి, పప్పన్నం తినాలి. అలా కాదని ప్రతి పని నేనే చేయాలి, ఫలితం మొత్తం నాకే దక్కాలి అనుకుంటే పెళ్ళయ్యేది వాళ్ళకి కాదు మనకి అనే ఫనీ కాన్సెప్ట్ తో మనల్ని పవర్ఫుల్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఏంటి ఎంత పిలిచినా పావు బయటికి రావట్లేదు? పావు రావాలంటే మా ఆయన రావాలి. ఆపరా బాబు, వచ్చారండి పావులు వస్తాయా? ఊది ఊది ఊపిరి ఆగిపోయేలా ఉంది. నేను ఊదిరికి నా ముందు శాంతి స్వరూపు ఉంటే ఎగిరి ఏదో ఊరు వెళ్ళేది. ఏంటి, ఎందుకు పిలిచావు? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. పుట్టలోంచి పాము బయటికి రావాలి, ఈ పాలు తాగాలి, తర్వాత నా నెత్తి మీద ఆశీర్వదించాలి. ఇంకా నయ్యం పడగెత్తే నీతో రగులుతుంది, మొగలపోతే డాన్స్ కూడా వేయాలి. కాటేసే పాముకు మాత్రం పొద్దున్నే వచ్చి పాలు పోస్తారు, కాపురం చేసే మూడు కాఫీ కూడా ఇవ్వరు. అబ్బా పిలవండి పిలవండి. అది పాము అనుకున్నావా, పాలు పట్టే రావడం అనుకున్నావా పిల్లగాని రావడానికి? ధైర్యం తెచ్చుకోండి. రెండు విష జంతువుల మధ్య నుంచొని ధైర్యం తెచ్చుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటామే చెప్పండి, మీరు తెచ్చుకోగలరా? ఇప్పుడు ఆ విషయం ఆవిడని చూస్తే మమ్మల్ని తిట్టడం అవసరమా? అదంతేనే, అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని చూస్తూ భోజనం చేసినట్టు ఆవిడని చూస్తేనే మిమ్మల్ని భరించగలుగుతాం. ఆవిడ సంగతి పక్కన పెట్టండి, నా సంగతి చూడండి. అసలు ఆ మాత్రం రోషం లేదా మీకు? మా మగాళ్ళందరికీ మేసాలు రాకముందు చాలా రోషం ఉంటదంట. మేసాలు వచ్చి పెళ్ళైన తర్వాత రోషం మొత్తం పోయి నీరసం మాత్రమే మిగిలిద్ది. ఇప్పుడు పిలుస్తారా లేదా? ఇప్పుడు చూడు తీస్తా. జాగ్రత్త అండి, దాంతో ప్రమాదం. ఈ సృష్టిలో పెళ్ళానికంటే ప్రమాదం అయింది ఏది ఉండదు. ఆ పాలేగా తాగాలి. తాగేసింది, బో ఈ పని అయిపోయిందా? ఇక నా పని చెప్పా, వేడి నీళ్ళు పెట్టావా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది, అందుకే బాగా ఎండన్నర ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట నీలాంటిదే. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా? అబ్బో వద్దులేండి. ఎందుకు? మీ బుద్ధులు నాకు తెలియదేంటి, ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయి. సర్లే గాని ఈ రోజు ఏంటో గుర్తుందా మీకు స్పెషల్? ఏంటి? ఫస్ట్ నైట్ అయ్యి ఈ రోజుతో 3 సంవత్సరాలు అయింది. ఏంటి, ఏదో ముఠా మేస్త్రి రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అయిందని చెప్పావు. ఒక్కలో ఫస్ట్ నైట్ జరిగితే జరిగింది, దాని గురించి డిస్కషన్ అవసరమా? అబ్బా మా అమ్మ ఫోన్ చేసిందండి. ఏంటంట? వాళ్ళకి ఆడుకోవడానికి ఒక పిల్లాడు కావాలంట. అయితే మామయ్యని గట్టిగా ట్రై చేసి ఆడుకోమను. వాళ్ళు కాదండి, మన పిల్లాడు. ఇప్పుడు అవ్వదు, అలాంటి ఏం అవ్వో, వెళ్ళిపో. అల్లుడు వల్లే కావట్లేదు, మామూలు ఏమవుతుంది? పెళ్లికి ముందు నేనంటే పిచ్చి ప్రేమ ఉండేది మీకు. అప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ప్రేమ పోయి పిచ్చి మాత్రమే ఉంది. ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటారు. భార్య భర్తలు అన్నాక పెన్ను పేపర్ లాగా కలిసిపోవాలండి. భలే చెప్పావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పెన్నుతో పెన్ను అని రాయగలం కానీ పేపర్ తో పేపర్ అని రాయలేము. మాతో పోల్చుకోకండి మీరు. మన స్త్రీలను గౌరవించే విధానమే తెలియదండి. మేము స్త్రీలను గౌరవిస్తాం, భార్యను గౌరవించాం. స్త్రీలు భార్యలు ఒకటే కదా. స్త్రీ అందం గురించి కవితలు రాసిన కవులు ఉన్నారే కానీ భార్య అందం గురించి కవితలు రాసిన ఒక కవైనా ఉన్నాడండి? ఎవరు లేడు. మీరు మాత్రం అనసూయ గురించి కవితల మీద కవితలు రాసేస్తున్నారు. అనసూయ నాకు స్త్రీనే, భరద్వాజ్ గారికి భార్య. నేను రాయొచ్చు, ఆయన రాయడు. కరెక్టే. ఈ రోజు మా బాస్ కొడుకు మ్యారేజ్ అక్కడికి వచ్చి అన్ని పనులు నువ్వు దగ్గర నుండి చూసుకున్నావు అనుకో, ఆ హడావిడిని మెచ్చుకొని మనకి ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఏరా లేట్ అయిందేంటి? దారిలోని కారు బురదలో ఇరుక్కుపోయింది. మరి తొయ్యొచ్చుగా. ఏంటి మేమా? మరి మీరుగా ఇప్పుడు మీ కారు తొయ్యడానికి నిర్మాయాట్లో ఉన్న నలుగురు ఆడవాళ్ళు వస్తారేంట్రా? నువ్వేంటి ముద్దులాగా చూస్తానంటే వెళ్ళి కాఫీ తీసుకుంటరా. అయ్యో ఎందుకురా ఎప్పుడు చూసినా పెళ్ళని తిడతావు? ఇప్పటికే మన బంధం ఎలా కొనసాగుతుందంటే దానికి మన పిల్లల కారణం రా. ఇప్పుడు మనిషికి 2 కళ్ళు ఉంటాయి కదా, వాటి బంధం ఎలా ఉంటది? 2 కలిసి చూస్తుంటాయి, కలిసి పడుకుంటాయి. కానీ ఆడద కనపరగానే ఒక్క కన్నే కొట్టుకుంటది. దీన్ని బట్టి నీకు అర్థమైంది? ఒరే ఆడద అమ్మతో సమానం రా. బా నీ నోటి నుంచి చాలా బలమైన డైలాగ్ వచ్చింది కానీ చచ్చిపోవాలనిపిస్తుంది.
చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నీకు క్లారిటీ ఇవ్వాలిగా. నా దృష్టిలో అమ్మ అమ్మే, భార్య భార్యరా. ఎందుకంటే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి చాలా మంచోడు అంటే అమ్మ ఏమంటది? ఏమన్నా 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకో తెలుస్తుంది అంటారు. మరి మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి మీ ఆయన చాలా మంచోడు అంటే అందే 4 రోజులు ఇంట్లో పెట్టుకోమని. అమ్మ అమ్మే, భార్య భార్యే. మీ ఆవిడకేట్రా చాలా మంచిదే కదా, అన్ని పనులు బాగానే చేస్తది కదా. బియ్యం కడగమంటే ఏ సబ్బుతో కడగాలంటది, గ్యాస్ కట్టేయమంటే ఏ తాడుతో కట్టేయాలంటది. ఇదిగోండి కాఫీ. వచ్చావా? ఏం చేస్తుంటారు మీరు? అతనేమో గ్యాస్ అండ్ ఆయిల్ తో ఎక్కువ వర్క్ చేస్తుంటాడు. ఎక్కడ? కిచెన్ లో. ఇక ఈడంటే మనం అలాంటి ఏం కాదు. అడవిలో గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూసారా? మొన్నే చూసారా? ఎప్పుడు? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఆ బాస్ కొడుకు పెళ్లి టైం అయింది, వెళ్దాం పదండి. ఈ మధ్యన ఎండలు బాగా తగ్గారా? అవునరా బాబు, ఆ మే నెలలో అయితే శవాన్ని తీసుకెళ్తుంటే దారిలోనే దహనం అయ్యేది అంత ఎండలో. ఏంటి ఇంతకీ కెమెరామెన్ డబుల్ యాక్షన్ ప్రమోషన్ కోసం ఎంత ఆడవాడు చేస్తున్నారు? డ్యూటీలో వాళ్ళని మనం మించిపోవాలి. ఓకేనా? మా బాస్ గారు అసలే చాలా స్ట్రిక్ట్. గడ్డ నవీన్ లాంటి దువ్వే నమ్మితేనే బెస్ట్ సేల్స్ మ్యాన్ అంటాడు అలాంటోడు. ఇదిగో చూసావా, వాడి దగ్గర టాలెంట్ కాకిరెట్ అంతుంటే ఇచ్చే బిల్డప్ గేదె పేడ అంత ఉంటది. అయ్యయ్యో, ఏం పంతులు గారు, అన్ని నేను చూసుకుంటా దగ్గరుండి. అన్ని పనులు ఆవిడకే కదండి, మాకు కూడా ఏమన్నా అప్పచెప్పండి. ఆయన తీసుకెళ్లి రాజు వెట్ శాంతి అని రాయించుకురా. చెప్పక ఈడికి చెప్పేవాడికి తెలుగు సరిగ్గా రాదు. మొన్న బాలయ్య వివాహ వేదిక రాయిపోయి బాల్య వివాహ వేదిక రాశారు. బొక్కలు వేస్తారు పోలీసులు తీసుకెళ్ళి. వాళ్ళని చూసి నేర్చుకుంటారా. వెరీ గుడ్. మీరు ఇక్కడ అన్ని పనులు చూసుకుంటాను కాబట్టి నేను అక్కడ ఆ పనులన్నీ చూసుకుంటాను. మీరు వెళ్ళండి సార్, మా ఆవిడ నేను ఉన్నాం కదా. బాబు పెళ్లి కొడుకుని పిలిపించండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కోతి నుంచి మనిషిగా మారడానికి 10 బిలియన్ ఇయర్స్ పట్టింది, కానీ మనిషి నుంచి కోతిగా మారడానికి జస్ట్ 10 సెకండ్ సాంగ్స్ అంతే. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి, ఏదన్నా విశేషమా? కాదండి, వాడిని చూసి. నువ్వు ఒక్క స్కిట్కే కళ్ళు తిరిగితే కొన్ని 100 స్కిట్లు చేసా, నాకేం తిరగాలి? ఈ బొండం ఎక్కడ పెట్టమంటారు? బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, కొట్టుకొని తాగు. పెళ్లి కొడుకు ఇలా ఉన్నాడు కానీ పెళ్లి కూతురు గొప్ప అందగత్తంట, నీకు ఉత్సాహాన్ని నింపిద్ది. పాత ప్రియురాల్లో చూసిందేంటి? చాలు మీ ఎపిసోడ్ కి మీరు అలా అంటే ప్రతి ఎపిసోడ్ వచ్చి చూడాలి. అది వాళ్ళేమనాలి, మాకేమవ్వాలి. వాళ్ళకి నిద్రలో కల్లోకి వస్తున్నారు వీళ్ళందరూ. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ అజంతా శిల్పాన్ని చూసి ఏంటో అమ్మా, అజంతా శిల్పం పాలరాయితో చేస్తారు, బంకమట్టితో కాదు. కూర్చో. ఏంటమ్మా పెళ్లి కూతురు గాజులు వేసుకోలేదు? బాబు ఈ గాజులు తొడిగమ్మా. అలాగేనండి. తొందరగా చూడండి ఎంత చక్కగా ఉందో. మామూలుగా లేదు, వాడి ఆరోగ్యం కోసం తన 2 గాజులు అమ్ముకునేలా ఉంది. కార్యేశుదాసి కర్నూలు మంత్రి. నీ అబ్బాయి కర్నూలు మంత్రి, కరీంనగర్ మంత్రి కాదురా, కరణేశు మంత్రి. ఆయన ఆర్తి కర్పూరం వెలిగించు. ఎదుగు ముందున్నది, ఇది కూడా కర్పూరం లాగా ఉంది, దీన్ని వెలిగించావు. తర్వాత ఏం చేయాలి చెప్పండి? అయ్యో, ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు. నేను దగ్గరుండి చూసుకుంటానండి. అయ్యో, నేను దగ్గరుండి చూసుకుంటానండి. భోజనాలు బెంచీలు నేను దగ్గరుండి చూసుకుంటానండి. మా ఆవిడండి. అయ్యో ఇంత లేట్ అయ్యావేటమ్మా? పూలదండలు లేవండి, పెరట్లోకి వెళ్ళి పూలన్నీ కూర్చి దండలు చేసుకుని వచ్చాను. నీకెందుకమ్మా ఇంత కష్టం? నేను దగ్గరుండి చూసుకుంటానండి. మా ఆవిడండి. మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటానండి, నేను భోజనాల దగ్గర ఉంటాను. ఆయన ఏంటండి పెళ్లి కొడుకు తండ్రి ఉండి పెళ్లి దగ్గర ఉండకుండా భోజనాల దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఆయనకి కొడుకు పెళ్లి అవుతుందని ఆనందం కంటే అప్పడాలు అయిపోతాయని బాధ ఎక్కువ. అమ్మా పట్టు వస్త్రాలు మార్చుకోలేండి దంపతులు ఇద్దరు. అయితే ఇంకో డ్రెస్ చేంజ్ ఉందండి. అదిగో నువ్వు దగ్గరుండి చూసుకో. నేను దగ్గరుండి చూసుకుంటా. నేను చీర కడతానండి. తీసుకెళ్ళు. నేను పెళ్లి కొడుకు పంచి కడతా. మరి నేనేం కట్టాలి? పక్కనే పత్తి పొలం ఉంది, నీళ్లు కట్టపోయి. ఎవనే పెళ్లి కూతురు లేచిపోయిందంటే నాన్నగారు. పెళ్లి కూతురు లేచిపోయిందా? ఎవరో చూసుకోలేదా? నేనే దగ్గరుండి చూసుకున్నాను. కిటికీలోంచి ఒకడు వచ్చాడు, దీని చేయి పట్టుకున్నాడు, అదే కిటికీలోంచి దూకెళ్ళిపోయారు. మీరే కదా దగ్గరుండి చూసుకోమన్నారు, చూస్తా ఉన్నా. ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, ఇంటికెళ్ళి ఇద్దరం దగ్గరుండి చూసుకుందాం. పదా. బాబు గారు చెప్పండి, ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది, బాగా ఎంటైన్ చేసాం, హిలేరియస్ గా ఉంది, వెరీ గుడ్.
రోజా గారు రోహిణి పర్ఫార్మెన్స్ ఈ రోజు ఆ గారాలు పోవటమే భలే ఉంటది అసలు అమ్మాయిలు రావటం ఇంకా బాగుంది ఈ రోజు ఎపిసోడ్ లో. అండ్ పంచుల వర్షం చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.